హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. పాపం పండితేనే ఆ దేవుడు శిక్ష వేస్తాడు అని నమ్మిన దానిరా. అందుకే ఎప్పుడు ఆ రాహుల్ పాపం పండిద్దా, అతడు చేసిన తప్పుకి శిక్ష పడుతుందా అని నేను ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు మీ మామయ్య కనిపించకపోతే మీ మామయ్య పాపం పండిందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వెనక ఏదో జరిగింది అన్న అనుమానం మాత్రం నాకు ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని మీ అందరికీ ఫోన్ చేసి అడుగుతున్నాను. కానీ మీరు మాత్రం ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప అసలు విషయం మాత్రం చెప్పటం లేదు. ఇప్పుడు చెప్పండ్రా, అసలు ఏం జరిగింది అని. రాహుల్కి ఏం జరిగినా తనకు ఏమీ బాధ లేదు అన్నట్లుగానే తన కూతురు అల్లుడి వైపు చూస్తూ అడిగింది రమ్య. అంటే అత్త, నీకు మామ గురించి తెలిసి మనసులో ఏమీ అనిపించలేదా అని రమ్య కాళ్ళ దగ్గర కింద కూర్చొని అడిగాడు నేత్ర. ఏమీ అనిపించలేదా అని నువ్వెలా అడుగుతున్నావురా? ఎందుకు అనిపించలేదు? చాలా అనిపించాయి మనసులో. నేనే నా చేతులతోనే మీ మామయ్యను చంపేయాలి అనిపించింది, కానీ ఆ పని చేయలేకపోయానురా. అది ఎందుకో నాకే తెలియదు. అది ఆయన మీద ఉన్న ప్రేమ, లేదంటే తాళి కట్టాడు అని భర్తగా బాధ్యత, ఇంకేదో తెలియదు. కానీ నేను ఆయన ప్రాణాలు తీయలేకపోయాను. ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నాడు అని మాత్రం చాలా బాధపడ్డాను 2 రోజులు. ఆ తర్వాత నేను చేయగలిగింది రాహుల్కి ఎప్పుడు శిక్ష పడుతుందా అని ఎదురు చూడటం. ప్రతిరోజు నేను ఆ భగవంతుడికి పూజ చేస్తూ ఇదే కోరుకుంటున్నాను, ఎప్పుడు నా భర్త పాపం పండి శిక్ష అనుభవిస్తాడా అని. అతనికి శిక్ష ఆ దేవుడే వేస్తాడో లేదంటే మరెవరో వేస్తారో నాకు తెలియదు, కానీ శిక్ష మాత్రం పడాలి, అది కూడా చాలా కఠినమైన శిక్ష పడాలి అని ప్రతిరోజు ఆ భగవంతుడిని నేను కోరుకుంటూనే ఉన్నాన్రా అని నేత్ర చేతిని పట్టుకొని అన్నది రమ్య. నేత్ర జరిగింది రమ్యకు చెప్పలేక, చెప్తే రమ్య ఎలా ఫీల్ అవుతుందో అని అనుకొని ఆమె వైపు చూశాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్తే నేను తట్టుకోలేను అని అనుకుంటున్నావా? పర్లేదురా, చెప్పు. జరిగింది ఏదైనా సరే నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి. ముఖ్యంగా మీ రాహుల్ మామయ్యలాగా దుర్మార్గపు పనులు చేసే వాళ్ళకు మాత్రం కఠినమైన, అర్థమైందా? చిన్న శిక్ష కూడా కాదు, కఠినమైన శిక్ష పడి తీరాలి అని అన్నది రమ్య. అప్పటి వరకు మౌనంగా నిలబడి తన తల్లి మాటలు వింటున్న సాత్విక ఏడుస్తూ తన తల్లి కాళ్ళ దగ్గర మరోవైపు కూర్చొని అమ్మా అని పిలిచింది. నువ్వెందుకురా అంత బాధపడుతున్నావు? అలాంటి దుర్మార్గుడి కోసం కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నావు అని రాహుల్ మీద కోపాన్ని వెళ్ళగక్కుతూ, మరోవైపు తన కూతురు మీద ప్రేమను చూపిస్తూ సాత్విక తల మీద ఒక చేతిని వేస్తూ అన్నది రమ్య. ఆయన గురించి నిజం తెలిస్తే నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా, అంతకు మించి ధైర్యంగా ఉంటావు అని నేను ఊహించలేకపోయానమ్మా. నేను నా తండ్రిని తలుచుకొని డీలా పడ్డట్టు, బాధపడ్డట్టు నువ్వు కూడా బాధపడతావేమో, ఇలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని ప్రతి క్షణం కుమిలిపోతావు ఏమో అని నీకు ఇన్ని రోజులు చెప్పలేదమ్మా. ఆయన కడుపున పుట్టినందుకు నేను ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నాను. అలాంటి బాధ నీకు వద్దు అనుకుని ఈ నిజాన్ని నీకు చెప్పలేదు, కానీ మరో ఉద్దేశంతో కాదు. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను అని ఏడుస్తూ అన్నది సాత్విక. రమ్య సాత్విక కన్నీళ్లను తుడుస్తూ, పిచ్చి పిల్ల, అలాంటి వ్యక్తి కోసం మనం కన్నీళ్లు వేస్ట్ చేసుకోకూడదు. అలా కన్నీళ్లు వేస్ట్ చేసుకున్నాము అంటే మనము కూడా ఆ తప్పులో భాగం అవుతున్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావా? లేదు కదా, మరెందుకు ఏడుస్తున్నావు? తప్పు చేసిన వాళ్ళ కోసం ఎప్పుడూ ఏడవకూడదు అని చాలా గంభీరంగా చెప్పింది రమ్య. అప్పుడు సాత్విక తన కన్నీళ్లను తుడుచుకొని, లేదమ్మా లేదు, నేను ఏడవను. ఆయన కోసం ఎప్పటికీ నేను కన్నీళ్లు పెట్టను. అటువంటి వ్యక్తి ఎలా పోయినా కూడా నేను పట్టించుకోను అని అన్నది. అది అలా ఉండాలి నా కూతురంటే అని ప్రేమగా సాత్వికను దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టింది. అత్త, మామయ్య పాపం పండింది అని అంత కాన్ఫిడెంట్గా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నాకైతే అర్థం కావటం లేదే అని బుగ్గ మీద వేలు పెట్టుకుని తెగ ఆలోచిస్తూ రమ్యను అడిగాడు నేత్ర.
ఎలా అని నువ్వు నన్ను అలా అడుగుతావేంట్రా? సీఎం గురించి టీవీలో మారు మోగిపోయే విధంగా పెరాలసిస్ వచ్చింది అని, టీవీలు పేలిపోతాయి అని అందరూ భయపడే విధంగా చెప్తూనే ఉన్నారు కదా. నిజంగానే పెరాలసిస్ వచ్చిందా, లేదంటే దాని వెనుక వేరైనా రీజన్స్ ఉన్నాయా అనేది నాకు తెలియదు, తెలుసుకోవాలని కూడా లేదు. కానీ రాజేంద్రకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ రాజేంద్ర పక్కన ఎప్పుడు ఉండే మీ మామయ్యకి కూడా అలాంటి సిచ్యువేషన్ అంటే పెరాలసిస్ అని కాదు కానీ వేరే రకంగా ఏదో ఒక శిక్ష పడే ఉంటుంది అని నేను బలంగా నమ్ముతున్నాను రా. ఎందుకంటే ఇద్దరు కూడా తోడు దొంగలు కదా. ఒకరికి ఏదైనా జరిగినప్పుడు మరొకరికి కూడా అలాంటిది జరిగే ఉంటుంది కదా అని అన్నది రమ్య. నువ్వు చెప్పింది నిజమే అత్త, ఈ ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరికీ శిక్ష పడింది. రాజేంద్ర అంకుల్ సీఎం కాబట్టి ఆయన గురించి బయటపడింది. రాహుల్ మామయ్య బిజినెస్ లాస్ అయ్యి ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయాడు కాబట్టి తన గురించి బయటపడలేదు అని సాత్విక వైపు చూస్తూ అన్నాడు నేత్ర. నువ్వేంట్రా నా కూతురు వైపు చూస్తూ చెప్తున్నావు? అసలు నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి అని అనుమానంగా అడిగింది రమ్య. ఆ విషయం నన్నెందుకు అడుగుతావులే అత్త, నీ కూతుర్నే అడుగు, నీకే సమాధానం తెలుస్తుంది. నన్ను అడిగినా నేను చెప్పలేనురా బాబోయ్ అంటూ అప్పుడు రిలాక్స్డ్గా ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకొని అన్నాడు నేత్ర. ఏం జరిగింది సాత్విక, వీడెందుకే ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు అని సాత్వికను అడిగింది రమ్య. అమ్మా, పాపం పండిన వాళ్ళకి ఆ దేవుడే దిగివచ్చి శిక్ష వేస్తాడు అని నువ్వు చెప్పావు. అవన్నీ నాకు తెలియదు, కానీ నాన్నకు మాత్రం శిక్ష వేసింది నేనే అని కసిగా పళ్ళు నురుతూ కళ్ళల్లో ఎర్రటి చారలు రాహుల్ని తలుచుకుంటే ఎప్పుడు ఏ విధంగా తనలో కోపం పెరిగిపోతుందో ఇప్పుడు కూడా అలాంటి కోపం ఎర్రటి ఛాయలు తన కళ్ళల్లో బయటకు కనిపిస్తూ ఉంటే పిడికిలి బిగిస్తూ చెప్పింది సాత్విక. ఏంటి, నువ్వు మీ నాన్నకి శిక్ష వేశావా అని ఆశ్చర్యంగా రమ్య అడిగింది. అంతకు మించి రేయ్, అసలు ఏం జరిగిందో చెప్పరా, మీ సస్పెన్స్తో తల పట్టేసినట్లవుతుంది అని సాత్విక చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ అడిగింది రమ్య. అది అమ్మ అంటూ యష్మిని కిడ్నాప్ చేయటం, ఆ తర్వాత బలి అనుకోవటం, ఆ తర్వాత వీళ్ళందరూ వెళ్ళటం, సాత్వికనే రాహుల్కి నిప్పంటించటం మొత్తం కూడా వివరంగా చెప్పింది సాత్విక. అంతా విన్న రమ్య చాలా కూల్గా, అంటే ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు అంతే కదా, సరే ఇక మీ నాన్న చనిపోయిన తర్వాత నా మెడలో ఉన్న ఈ తాళెందుకు, మీ నాన్న కట్టిందే కదా, ఆయనే లేనప్పుడు ఈ తాళి బరువు మోయటం అవసరమా, తీసేస్తాను అని ఆమె చాలా టేక్ ఇట్ ఈజీగా మెడలో ఏదో నెక్లెస్ పెట్టుకుంటే అది సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత తీసి లాకర్లో పెట్టుకోవటానికి అన్నట్లుగానే మెడలో నుంచి తాళి తీయటానికి సిద్ధపడింది రమ్య. అత్త, ఎందుకు అంత కంగారు పడుతున్నావు, నువ్వేమి అంత తొందర పడొద్దులే, నీ మొగుడు చచ్చిపోలేదులే, నీ మెడలో ఉన్న తాళి గట్టిదే, బ్రతికే ఉన్నాడు. అయినా నువ్వేంటే అసలు ఏమాత్రం నీ మొగుడికి నిప్పంటుకుంది అని భయం కూడా లేకుండా బాధపడకుండా ఇంత కూల్గా ఉన్నావు, నేనెవరిని ఇలాంటి వాళ్ళని చూడలేదే తల్లి అని అన్నాడు నేత్ర. మీ మామయ్య గురించి నిజం తెలిసిన రోజే నేను ఫిక్స్ అయిపోయానురా, ఎప్పుడెప్పుడు నా మెడలో నుంచి ఈ తాళి బయటకు వెళ్తుందా అని, తీసేయాలి, అది కూడా నా చేతులతో నేనే ఆయన ముఖం మీద కొట్టాలి అని. కానీ భర్త ఉండగా తాళి తీసి పక్కన పెట్టాలి అంటే కొంచెం కష్టంగా అనిపించింది. వాడు ఎంతటి దుర్మార్గుడు అయినా తాళి మాత్రం తీయలేకపోయానురా. అంటే భారతీయ స్త్రీని కదా, ఇది ఒక సెంటిమెంట్ అనుకో. ఇప్పుడు చచ్చిపోయాడు అని ఫిక్స్ అయిపోయి తీయాలి అనుకున్నాను, దాంట్లో వింతేముందిరా, భర్త చనిపోతే ఏ ఆడది అయినా చేసే పనే కదా నేను ఇప్పుడు చేస్తున్నది అని చాలా సింపుల్గా మాట్లాడేసింది రమ్య. నిజమే అత్తో, కానీ నీ మొగుడు చచ్చిపోలేదులే, బ్రతికే ఉన్నాడు. అలా నీ మొగుడిని కాపాడింది కూడా ఇదిగో నీ కూతురే. నీ మెడలో ఇదిగో తాళి మరికొన్ని రోజులు ఉండాలి అని అనుకుందో ఏంటో నీ కూతురు. నీ మొగుడిని చచ్చిపోనీయలేదు, బ్రతకనిచ్చింది. చంపాలి అనుకుంది కానీ పూర్తిగా చంపేయలేదు. సమ్మర్లో ఏసీ వేసుకుని ఆ వేడి నుంచి మనం ఉపశమనం పొందినట్లుగానే నీ మొగుడు ప్రాణాలను కాపాడింది కూడా నీ కూతురే అని జరిగింది చెప్పాడు నేత్ర. ఓసై తిక్కల్దానా, ఎందుకు అలా చేశావు, ఇలా చెయ్యాలని నీకెందుకు అనిపించింది, చేసే పనేదో పూర్తిగా చెయ్యాలి అని తెలియదా అని కోపంగా అన్నది రమ్య.
అలానే అలానే చెయ్యాలమ్మా అని జ్యోతికలో చంద్రముఖి ఆవహిస్తే ఎలా అయితే జ్యోతిక బిహేవ్ చేసిందో ఇప్పుడు రాహుల్ గురించి తలుచుకుని సాత్విక కూడా సేమ్ అలానే వియర్డ్గా బిహేవ్ చేసింది. చూసావా చూసావా నీ కూతురు ఎలా బిహేవ్ చేస్తుందో, సేమ్ సేమ్ టు సేమ్ అక్కడ కూడా ఇలానే బిహేవ్ చేసింది. నాకైతే ఏమీ అర్థం కాలేదు తెలుసా. ఏదైనా దెయ్యం పట్టిందేమో అనుకున్నాను. ఏదో స్టాచ్యూలా నిలబడినట్లు ఎదురుగా నిలబడి ఉన్నాను బొమ్మలాగా అని అన్నాడు నేత్ర. రేయ్ నువ్వు కాసేపు ఆగరా, నువ్వు నీ మాటలు. దాని మనసులో ఏముందో తెలుసుకోకుండా నువ్వేంట్రా బాబు నీ వెటకారాలు, కాసేపు నోరు ముయ్ అని అన్నది రమ్య. అబ్బో, ఇప్పుడు తల్లి కూతురులు నిజాలు తెలిసేసరికి ఇద్దరు ఒకటైపోయారా? సరే సరే కానివ్వండి అని అంటూ చాలా కూల్గా మరలా రమ్య ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు నేత్ర. ఇప్పటి వరకు ఆయన ఎన్నో తప్పులు చేశాడమ్మా, కానీ ఆ తప్పులకి పశ్చాత్తాపం అనేది కూడా తెలియకుండా ఇన్ని రోజులు ఉన్నాడు. కానీ ఇప్పుడు నేను వేసిన శిక్షకి తనలో పశ్చాత్తాపం మాత్రమే కాదు, బాధ, నరకం కూడా తన కళ్ళ ముందు క్లియర్గా ప్రతిరోజు ప్రతి క్షణం కనపడుతూనే ఉంటుంది. తన వల్ల బాధపడిన ఎంతోమంది అమాయపుకు జనం కన్నీళ్లు ఇప్పుడు ఆయన కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. ఆయన కళ్ళల్లో నుంచి ఒక్కొక్క కన్నీటి బొట్టు కారుతూ ఉంటే నేను చూడాలి. అది నాకు కావాలి. నొప్పికి తట్టుకోలేక బాధతో ఏడుస్తూ విలవిలలాడిపోతూ కుల్లి చావు ఎందుకు నా దగ్గరకు రావటం లేదు అని కుల్లి చచ్చిపోవాలమ్మా. అలా చచ్చిపోవాలి ఆయన. అందుకే నేను ఆయనను చచ్చిపోనివ్వకుండా కాపాడాను అని ఫ్రస్ట్రేట్ అయిపోతూ చెప్పింది సాత్విక. అమ్మో, నా పెళ్ళంతో కాస్త జాగ్రత్తగానే ఉండాలిరా బాబోయ్. రేపు ఫ్యూచర్లో ఇది చెప్పినట్లు నేను ఉండకపోతే, ఒకవేళ ఏదైనా పని చెప్పి అది పూర్తిగా నేను కంప్లీట్ చేయకపోతే ఖచ్చితంగా చంద్రముఖిలా మారిపోతుందేమో అని గుండె మీద ఒక చేతిని పెట్టుకుని మనసులో అనుకున్నాడు నేత్ర. కానీ తల మాత్రం పైకి ఎత్తి తన భార్య వైపు చూడలేకపోయాడు. సాత్విక చెప్పింది ఒక్క నిమిషం ఆలోచించిన రమ్య, నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది. ఇదే ఆయనకు తగ్గ శిక్ష. ఇంతకీ ఏ హాస్పిటల్లో ఉన్నాడ్రా అని అడిగింది రమ్య. ఏమో అత్త, ఏ హాస్పిటల్లో చెప్తే వెళ్ళి నీ మొగుడిని కాపాడుకుంటావా ఏంటి అని వెటకారంగా అడిగాడు నేత్ర. రేయ్ ఊరుకోరా, ఇందాకల నుంచి మా ఇద్దరి మీద చాలానే చమత్కారాలు చూపిస్తున్నావు. అసలు ముందు హాస్పిటల్లో జాయిన్ చేశారా లేదా? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? ఆ హాస్పిటల్ పేరేంటో చెప్పండిరా అని అడిగింది. ఇప్పుడు ఎందుకు అత్త, ప్రశాంతంగా పడుకో, రేపు ఉదయం వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం హడావుడిగా వెళ్తే నాన్నకు కూడా విషయం తెలిసిపోతుంది. అంత హడావుడిగా వెళ్ళటం అవసరమా అటువంటి వ్యక్తి కోసం అని అన్నాడు నేత్ర. రేయ్, రాజేంద్ర గురించి ఆల్రెడీ విషయం తెలుసు, బాధపడుతూనే ఉన్నాడు మహేంద్ర. ఇక నా మొగుడు గురించి తెలిస్తే కొత్తగా బాధ ఏముంటుందిరా, ఆల్రెడీ ఉన్న బాధే ఉంటుంది అని నార్మల్గా అన్నది రమ్య. అయినా కానీ అత్త, ఇప్పుడు వద్దులే, రేపు ఉదయం ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని అప్పుడు వెళ్దాం అని అంటూ కూడా, అమ్మా నాకు ఆకలేస్తుంది, వచ్చిన దగ్గర నుంచి మీ తల్లి కూతుర్ల మాటలతోనే సరిపోయింది. నాకేమైనా ఫుడ్ పెట్టేది ఉంటుందా లేదా? ఉదయం టిఫిన్ తినాలి అంటే ఇప్పుడు నాకు ఆకలి గుర్తొచ్చింది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను, కానీ ఇద్దరు నాకు ఫుడ్డే పెట్టడం లేదే. ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండటంతో ఆఫ్టర్నూన్ కూడా సరిగా తినలేదు. ఇంటికి వస్తే నా పెళ్ళాం నాకు ఏదైనా ఇష్టంగా వండి గోరు ముద్దలు పెడుతుంది అనుకుంటే, ఇదిగో అత్త నిజాలు తెలుసు అని నాకు మంచిగా హితబోధ చేస్తూ కడుపు నిండే విధంగా చేస్తుందే అని సాగదీస్తూ అన్నాడు నేత్ర. రేయ్, ఆకలేస్తుంది అంటే ఇంత లేటుగానరా అడిగేది? పద కిందకు వెళ్దాం అని రమ్య నేత్ర చేతిని పట్టుకొని సాత్విక కంటే కూడా ముందే కిందకు తీసుకొని వెళ్ళిపోయింది. సాత్విక పైకి లేచి, నేను ఇప్పుడే మీకు ఫుడ్ తీసుకొని వస్తాను అని చెప్పాలి అనుకుంది. కానీ అలా సాత్విక నోటిలో నుంచి మాట చెప్పే ఛాన్స్ కూడా రమ్య సాత్వికకు ఇవ్వలేదు. అల్లుడిని తీసుకొని కిందకు వెళ్ళిపోయింది. అలా అత్త అల్లుడు ఇద్దరు కిందకు వెళ్ళిపోవటంతో వాళ్ళిద్దరినీ చూస్తూ, ఇన్ని రోజులు నిజాలన్నీ తెలిస్తే నువ్వు బాధపడతావు అని అనుకున్నానమ్మా, కానీ ఇలా ధైర్యంగా ఉంటావు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని రోజులు తన మనసులోనే తన తల్లి గురించి పడిన సంఘర్షణ, బాధ అంతా కూడా వదిలిపెట్టి తను కూడా ఫుడ్ తినటానికి కిందకు వెళ్ళిపోయింది.
కింద హాల్లో మహీంద్ర కనిపించకపోవటంతో నాన్న ఎక్కడా కనిపించటం లేదు, రూమ్లోనికి వెళ్ళారా అని వనజని అడిగాడు నేత్ర. అవును అయ్యగారు, తినేసి రూమ్లోనికి వెళ్ళారు. మిమ్మల్ని పిలవటానికి నేను వచ్చాను, కానీ రూమ్ డోర్ లాక్ వేసి ఉండటంతో కిందకు వచ్చి అయ్యగారికి అదే విషయం చెప్పాను. ముందు నాకు ఫుడ్ తినే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు, కానీ మీరు తినకపోతే ఖచ్చితంగా మీకు చెప్తాను అని చెప్పటంతో అప్పుడు కాస్త తిని రూమ్లోనికి వెళ్ళిపోయారు అని అన్నది వనజ. అవునా, సీఎం గారికి బాగోలేదుగా, అందుకే మా నాన్నకు కూడా ఇక్కడ కష్టంగా ఉంది. పాపం ముద్ద దిగటం లేదు, ఏం చేద్దాం. ఇప్పుడు కదిలించి నాన్నని బాధ పెట్టలేను అని అనుకుని నిట్టూర్చి, సర్లే ఈరోజు ఏం ఫుడ్ ప్రిపేర్ చేశావు అని అడిగాడు నేత్ర వనజని. అయ్యా అది అంటూ వనజ తను చేసిన వంటలు అన్నీ చెప్పటంతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వనజ వడ్డిస్తుంటే ఆ ముగ్గురు తిని ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయారు. రూమ్లోనికి వెళ్ళిన వెంటనే చాలా రిలాక్స్డ్గా నేత్ర ఫీల్ అవుతూ, అబ్బా ఇన్ని రోజులు మోస్తున్న భారం దిగిపోయింది తెలుసా, ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంది అని అన్నాడు నేత్ర. అంతగా ఇప్పుడు నీకు ఏం కష్టం వచ్చిందో ఇలా రిలాక్స్ అవుతున్నావు అని రూమ్ డోర్ లాక్ వేస్తూ అడిగింది సాత్విక.